శివ అని పిలవగానే పంచభూతాలను దాటేసి నీ కష్టాన్ని తీర్చడానికి వచ్చేవాడు శంకరుడు. ఆయన నమ్ముకొని బ్రతుకుతున్న నీకు తోడుగా ఉండేవాడు శంకరుడు. అప్పుడు ఏమనుకుంటాడు ఆయన, నా భక్తుడు భక్తితో పరమభక్తితో నన్ను పిలుస్తున్నాడు శివ అని. నేను ఈ పంచభూతాలను దాటేసైనా పర్లేదు, నా భక్తుడి దగ్గరికి నేను వెళ్తా, వాని కష్టాన్ని తీరుస్తా, వాని బాధని తీరుస్తా, వానికి దగ్గరగా తోడుగా నేను ఉంటా, అది ఏ రూపమైనా నేను ధరిస్తా, ఆఖరికి మానవ రూపమైనా ధరిస్తా అని చెప్పేసి నీకు కష్టాల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ పరమేశ్వరుడు రాకున్నా మనిషి రూపంలో వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాడు. అదే శంకరుడు. శంకరుడి యొక్క మహిమ అది గ్రహించగలిగే శక్తి నీకుందా, అది గ్రహించగలిగే నీకు జ్ఞానం నీకుందా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి కదా. ఈశ్వరుడు డైరెక్ట్ రాడు, మనిషి రూపంలో వస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ బాధని తీరుస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ కన్నీళ్లు తూర్చేది శంకరుడే. ఆ తూర్చేవారు ఎవరని చూడకు, వారిలో శంకరుని చూడు, ఆయననే శంకరుడు. శంకరుడి యొక్క మహిమ అది. శంకరుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ చాలా గొప్పగా ఉంటాడు, గొప్ప ఆకారం, గొప్పటి అందమైన రూపం. ఆయన రూపానికి సాటి లేదు, ఈశ్వర రూపం. ఆయన నమ్ముకున్న బ్రతుకుతున్న వారికి అసలు భయం లోటు ఏమి లేకుండా చూసుకునేవాడే శంకరుడు. ఎక్కడున్నా పరమభక్తితో పిలిస్తే పలికి నీ దగ్గరికి వచ్చేవాడే శివుడు. హర హర మహాదేవ శంభో శంకర్.